హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటనేది తమ్ముళ్ళు చూసారు కదా. పిల్లల్లో నెయ్యి ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బేబీకి ఎలా ఇవ్వాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. 6 నెలలు నిండిన తర్వాత బేబీకి మనం నెయ్యి స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళకి ప్రిపేర్ చేసే ఉగ్గులో ఒక 2, 3 చుక్కల నెయ్యితో స్టార్ట్ చేసి యాడ్ చేసి ఇవ్వచ్చు. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మరి ఆవు నెయ్యి ఇవ్వాలా బేబీకి? గేదె నెయ్యి ఇవ్వాలా అని. 2 కూడా మంచివేనండి. కానీ ఆవు నెయ్యి ఇంకా మంచిది గేదె నెయ్యి కన్నా. ఇందులో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుందండి గేదె నెయ్యితో పోలిస్తే. బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో అందుకని మనం అప్పుడే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆవు నెయ్యి ఇవ్వడమే బెటర్ అని చెప్తాను నేను. సో ఇందులో ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బేబీకి మంచి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. ఈ 6థ్ మంత్ నుండి 3 ఇయర్స్ వరకి ఈ ఏజ్‌లో అనేది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుందండి. కాబట్టి కంపల్సరీగా నెయ్యి మీ బేబీ డైట్‌లో యాడ్ చేయండి. 6థ్ మంత్ నుండే మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం 12 మంత్స్, 15 మంత్స్ వరకు అట్లా ఆవు నెయ్యి ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఏ బ్రాండ్ నెయ్యి మంచిది? ఏ బ్రాండ్ వాడాలి అనే డౌట్ కూడా ఉంటుంది. సో చెప్పలేమండి మనం. బయట దొరికే చాలా బ్రాండ్‌ల నెయ్యిలైతే అంటే ప్యూర్‌గా వస్తున్నాయనైతే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. అందులో ఆయిల్ కూడా కలుపుతున్నారని చెప్తున్నారు. సో కాబట్టి మన బేబీస్‌కి చాలా తక్కువ నెయ్యే పడుతుంది కదండీ! సో ఏమాత్రం అంటే శ్రమ అనుకోకుండా మన బేబీ కోసం మనమే ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియో చూపిస్తాను. సో ఈ నెయ్యి కూడా కొంతమంది పాల మీద మీగడతో చేస్తా ఉంటారు. కొంతమంది పెరుగు మీద మీగడతో చేస్తా ఉంటారు. కానీ పెరుగు మీద చేసే మీగడతో చేసే నెయ్యే చాలా మంచిదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా! ఎప్పుడైనా ఫర్మెంటేషన్ అయిన ఫుడ్డు గట్ హెల్త్‌ని పెంచడానికి అలా బాక్టీరియా పెరుగుతుంది. అది గట్ హెల్త్‌కి చాలా మంచిది. కాబట్టి పెరుగు మీద మీగడ అయితే అది ఫర్మెంటేషన్ అయిన ఫుడ్ కాబట్టి ఆ నెయ్యిలో కూడా గట్ హెల్త్‌ను పెంచే మంచి బాక్టీరియా ఉంటుంది. సో మీరు పెరుగు మీద మీగడతోనే నెయ్యి చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు పెరుగు మీద మీగడతో ఎలా నెయ్యి ప్రిపేర్ చేయాలో నేను వీడియో చూపిస్తాను చూడండి. పాలను మంచిగా మరగబెట్టుకొని ఒక 3, 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. దీనివల్ల గట్టి మీగడ వస్తుంది. మీగడ తీయడం చాలా ఈజీగా ఉంటుంది. పెరుగు మీద మీగడ అని చెప్పి మళ్ళీ పాల మీద తీస్తుందేంటి అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది. ఇలా ఈ గట్టి మీగడనంతా ఒక బౌల్‌లోకి కలెక్ట్ చేసుకొని, దాన్ని మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసి తోడుబెట్టుకోవాలి పెరుగులాగా. సో, పెరుగు మీద మీగడ కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా చేయడం ఈజీ పద్ధతి. ఇలా తోడుబెట్టుకున్నది నెక్స్ట్ డే వరకు మంచిగా పెరుగులాగా తోడుకుంటుంది. సో, దీన్నంతా కూడా ఒక బౌల్‌లో వేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఫ్రీజర్‌లో పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. 1 మంత్ అయినా గానీ మీగడ ఫ్రెష్‌గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రీజర్‌లోనే పెట్టుకోండి. చూసారా ఇక్కడ నేను ఇది ఒక 15-20 డేస్ నుండి కలెక్ట్ చేసిన మీగడ. ఇప్పుడు దీంతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మీగడని ఫ్రీజర్‌లో నుంచి మనం ఎప్పుడైతే మీగడ ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటామో ఒక 4, 5 అవర్స్ ముందు తీసి బయటుంచాలి. తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని ఆపుతూ మిక్సీ చేసుకోవాలి. మంచి వెన్నపూస అనేది రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మొత్తాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న అంతా కూడా ఒక బౌల్‌లో వేసుకొని ఇలా మిక్సర్ సహాయంతో కొద్దిసేపు తిప్పితే వెన్నపూస అంతా ఒక దగ్గరికి వస్తుంది. మీరు కావాలంటే మిక్సీ కాకుండా కవ్వంతో కూడా చిలుక్కోవచ్చు. కానీ మిక్సీలో వేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. చూసారా వెన్నపూస ఎలా వచ్చిందో? దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్‌లో ఐస్ ముక్కలేసేసి చల్లటి వాటర్‌లో కడుక్కోవాలి. ఇలా కూల్ వాటర్‌లో కడుక్కోవడం వల్ల మిగిలిన ఇంకా మజ్జిగ ఏదైనా ఉంటే వెన్నపూసకి అది వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. మనకి ఫ్రెష్ వెన్నపూస అనేది బయటికొస్తుంది. స్మెల్ అనేది ఏమాత్రం రాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
ఇలా కూల్ వాటర్‌లో కడిగిన వెన్నపూసని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. చూసారా? ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ వరకి టైం పడుతుంది. కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకరోజు శ్రమ అవుతుందండి అంతే. మీ బేబీ కోసం మీరు ఇలా ఫ్రెష్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 15 డేస్‌కొకసారి, 20 డేస్‌కొకసారి ఇంట్లోనే ఇలా నా పిల్లల కోసం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారా? ఇలా ఆ పాట్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకి మరిగించుకోవాలి. చాలామంది కొంచెం లైట్‌గా రెడ్‌గా రాగానే ఆఫ్ చేస్తారు. కానీ అలా అయితే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అది మొత్తం చల్లారిన తర్వాత బ్లాక్‌గా అయిపోవాలి. మీరు కావాలంటే ఆఫ్ చేసిన తర్వాత 4 కరివేపాకు రెబ్బలు గాని, లేదంటే ఒక తమలపాకు గాని వేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటుంది నెయ్యి. ఇలా మొత్తం చల్లారిన దాన్ని ఒక గ్లాస్ జార్‌లోకి వేసుకోండి. గ్లాస్ జార్‌లో వేసుకోవడం వల్ల నెయ్యి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో మాత్రం అస్సలు వేయొద్దు. ఇది నెక్స్ట్ డేకి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారా? ఈజీగా ఇలానే ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నెక్స్ట్ డేకి చూడండి ఎలా పూసలాగా నెయ్యి రెడీ అయిపోయిందో. ఇలా 15-20 డేస్‌కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ముందు ముందు ఇంకా బేబీ ఫుడ్ రెసిపీస్ చాలా వస్తాయి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.